దిష్టి అనే దాన్ని మీరు ఎలా చూస్తారు అసలు? క్యాజువల్గా చూస్తే ఒక అర్థం వస్తుంది, దాని వెనకాల ఉండే లాజిక్తో మాట్లాడితే చాలా అర్థం వస్తుంది. నథింగ్ బట్ ఏదైనా లో ఎనర్జీ తోటి ఉన్నారు, అలసిపోయినట్టుగా ఉంటుంది, బడలికతోటి ఉండే ఏదైనా నార్మల్ దిష్టి, చిన్నపిల్లలకి తిన్న తర్వాత కూడా తిప్పుతూ ఉంటాం, అంటే వాళ్ళకి తిన్నది అరగాలి ఇలాగని, జఠరాగ్ని బాగుండాలి అని. కొంతమంది బయటికి వెళ్ళి రాగానే అలసిపోయినట్టుగా అయిపోతారు, అంటే బాడీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండేది, ఆ యాక్టివ్నెస్ తగ్గితే అది దిష్టి అనుకుంటారు, కానీ నిజమైన దిష్టి అది కాదు. ఓకే, దిష్టి అంటే ఎనర్జీ ఇస్ దేర్, అది మనం పెంచుకునే దాంట్లో ఈ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక పాజిటివ్కి అంటే పొలారిటీ లేదా ఈ పాజిటివ్ నెగిటివ్ యానోడ్ ఇవన్నీ మనం మాట్లాడితే సైంటిఫిక్గా ఒక పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. దట్ అట్రాక్ట్స్ దట్ కదండి. అండ్ దట్ ఈస్ లైక్ హౌ మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలాగా ఉంది, మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. క్యాథోడ్ యానోడ్ అలా కదా. ఈ భాషలో కనుక మాట్లాడితే దీని వెనకాల చాలా మర్మం ఉంది, బాడీలో జరిగేదానికి మన జరుగుతున్న దానికి. అంటే శరీరం లోపల జరుగుతున్న దానికి ఎన్విరాన్మెంటల్ కనుక ఏదైనా అట్రాక్ట్ చేసినప్పుడు బాడీ బ్యాలెన్స్ చేయలేకపోతే దట్ ఈస్ లైక్ దిష్టి. బయట ఏది నుంచి వచ్చినా బాడీని అటాక్ చేస్తుంటే మామూలుగా మనం తీసుకుంటున్న ఈ దిష్టిలు ఇవన్నీ మనకి మంత్రపూర్వకంగా, మంత్రభాగం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి. దిష్టికి మంత్రం ఉంటుంది, అంటే పాము మంత్రము, తేలు మంత్రము, అవి ఎలా అయితే చిట్టి మంత్రాలు అంటావో దిష్టి మంత్రం కూడా చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఓకే, అంటే ఇవాంటి 21వ శతాబ్దంలో నమ్మొచ్చంటారా? ఇంకా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, నమ్మకపోవడం నమ్మడం అన్నది తర్వాత ఆలోచిద్దాం. వ్యక్తిగతం. నేను బయటికి వెళ్ళొచ్చాను, లేదా ఒక సెలబ్రిటీ లేదా ఎవరైనా ఒకళ్ళు ఒక గుంపులోకి వెళుతున్నప్పుడు ఆ గుంపులో వీళ్ళకు ఉండే ఒక శబ్ద ఏదైతే బాడీ తోటి వచ్చే సౌండ్ ఎనర్జీ ఉంటుందో దట్ విల్ బి మినిమైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఆ ఎన్విరాన్మెంట్ కి. ఆ గుంపు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్ వాస్ లైక్ మ్యాసివ్ థింగ్, అది ఎదుర్కోవడం ఫిజికల్ బాడీ కష్టం. సో దాంతో ఈ బాడీ బ్యాలెన్స్ చేయలేక ఇది అలసిపోతుంది, ఫెటీగ్ అంటాం దాన్ని, లెథార్జిక్ అంటాం. ఆ ఇంటికి రాగానే మనం ఉప్పు తీస్తాం లేదా నిమ్మకాయ తీస్తాం. ఈ తీయడంతో సాల్ట్ విల్ అబ్జార్బ్, అంటే మనకి ఎనర్జీ తొందరగా ట్రావెల్ చేస్తుంటుంది త్రూ సాల్ట్. సోడియం, యా, బికాస్ ఇట్ ఇస్ ఇండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్? ఇట్స్ ఇండక్షన్ ఆఫ్ ఎనర్జీ, రైట్? సో ఇట్ విల్ బి లైక్ మూవ్డ్ అవుట్. అప్పుడు అన్ని తేట పడిపోతాం. అందునే పంచదార లేదా బెల్లం కాకుండా ఉప్పును వాడతాం, గల్లుప్పును వాడతాం. సోడియం క్లోరైడ్ అది ఈజీగా కలిసిపోతుంది. ఇట్ హ్యాపెన్స్ లైక్, అంటే అప్పుడు మనకి శరీరాన్ని పట్టుకునే వాసన షేడ్ లాంటిది, ఒక మాస్క్ లాంటిది ఏదైతే ఉంటుందో, ఒక హెవీనెస్ ఏదైతే ఉంటుందో, మీరు చెప్తే నమ్మరు, వెంటనే ఫేస్ లో మనకి ఆ కళ చూసేస్తాం. అది ఇలా వెళ్ళిపోవడంతో దట్ బ్రైట్నెస్ కెన్ బి సీన్.